కోసం ప్రాణ త్యాగమైన చేస్తాననే కుటుంబం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ముందుగా నిలబడిన కుటుంబం మరి ఇవాళ మన చింతకాల అయ్యన్న పదవి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలవడం కోసం అనేక మార్లు 2009 నుంచి 2014 నుంచి 2019 2024 ఎన్నికల్లో మరి ఇవాళ గెలుపు కోసం ప్రయత్నాలు చేసి కోసం క్రియాశీలక పాత్ర పోషించిన కుటుంబంలో ఉన్న వ్యక్తి ఈవేళ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయబాబు గారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. పార్టీలో పదవి ఆశించడం తప్పు కాదు, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే పార్టీ నిర్ణయమే శిరోధారి అని చెప్పి ఎటువంటి ఏ పార్టీ వైపు చూడకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్ఫూర్తి తెలుగుదేశం కోసం కష్టపడి నిలబడి తన కష్టాన్ని త్యాగాన్ని చేసిన ఫ్యామిలీ వ్యక్తి ఉన్నారు ఎవరైనా ఉన్నారంటే అది మన విజయబాబు గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 3 సార్లు ఎంపీ టికెట్ ఆశించాం, కావాలని అడిగాం, అయినప్పటికీ కూడా పార్టీ ఉన్న సమీకరణ దృష్ట్యా టికెట్ ఇవ్వనప్పుడు కూడా ఎక్కడ అధైర్యపడలేదు, ఎక్కడ వెనకం చేయలేదు, ఎక్కడ నిరాశ చెందలేదు. అయినా పార్టీ కృషి కోసం అహర్నిశలు కూడా తెలుగుదేశం జెండా రెపరెపల ఆడాలనే ఉద్దేశంతో ఐటీడీపీ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కార్యకర్తగా అండగా నిలబడుతూ కార్యకర్తకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీని 2024లో 30,000 మెజార్టీతో గెలబోతున్నాం, ఇది స్ఫూర్తి, ఈ విధంగా చెయ్యండి అని చెప్పి దిశ నిర్ధారించి ఈవేళ అఖండ మెజార్టీకి ఈవేళ నియోజకవర్గంలో గెలుపుకి నాందైన మన చింతకాల విజయబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు చెప్పవలసిన అవసరమైన ఎంతైనా ఉంది. ఆ అభినందనలు ఈవేళ మాకవారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నుంచి తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈవేళ పార్టీ అధికారంలోకి వచ్చే 2 ఏళ్ళు అవుతుంది. పార్టీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నప్పటికి కూడా ఈవేళ రాబోయే మా రాజ్యసభ ఎన్నికల్లో 3 సార్లు ఎంపీ టికెట్ ఇవ్వనప్పటికి కూడా ఎటువంటి నిరాశ చెందలేదు. కాబట్టి మరి మాకవారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఒకటే ఏకాగ్రయంగా తీర్మానం చేస్తున్నాం. మరి ఏదైతే మన చింతకాల విజయబాబు గారి కష్టానికి ఆ యొక్క నాయకత్వానికి గుర్తుగా ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆయన్ని గుర్తించి రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పి మాకవారిపాలెం తెలుగుదేశం పార్టీ ఏకాగ్రయంగా కరతాళంతో తీర్మానం ఆమోదించమని చెప్పి ఈ పెద్దలకి సవినయంగా తెలియజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ ఈ యొక్క తీర్మానాన్ని మరి పై పార్టీకి తీసుకెళ్లవలసిందిగా ఇక్కడ విచ్చేసిన జిల్లా పార్టీ సభ్యులకు సత్వరంగా మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది. సార్ తెలుగుదేశం పార్టీకి కోసం ప్రాణ త్యాగమైన చేస్తాననే కుటుంబం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ముందుగా నిలబడిన కుటుంబం మరి ఇవాళ మన చింతకాల అయ్యన్న పదవి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలవడం కోసం అనేక మార్లు 2009 నుంచి 2014 నుంచి 2019 2024 ఎన్నికల్లో మరి ఇవాళ గెలుపు కోసం ప్రయత్నాలు చేసి కోసం క్రియాశీలక పాత్ర పోషించిన కుటుంబంలో ఉన్న వ్యక్తి ఈవేళ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయబాబు గారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. పార్టీలో పదవి ఆశించడం తప్పు కాదు, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే పార్టీ నిర్ణయమే శిరోధారి అని చెప్పి ఎటువంటి ఏ పార్టీ వైపు చూడకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్ఫూర్తి తెలుగుదేశం కోసం కష్టపడి నిలబడి తన కష్టాన్ని త్యాగాన్ని చేసిన ఫ్యామిలీ వ్యక్తి ఉన్నారు ఎవరైనా ఉన్నారంటే అది మన విజయబాబు గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 3 సార్లు ఎంపీ టికెట్ ఆశించాం, కావాలని అడిగాం, అయినప్పటికీ కూడా పార్టీ ఉన్న సమీకరణ దృష్ట్యా టికెట్ ఇవ్వనప్పుడు కూడా ఎక్కడ అధైర్యపడలేదు, ఎక్కడ వెనకం చేయలేదు, ఎక్కడ నిరాశ చెందలేదు. అయినా పార్టీ కృషి కోసం అహర్నిశలు కూడా తెలుగుదేశం జెండా రెపరెపల ఆడాలనే ఉద్దేశంతో ఐటీడీపీ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కార్యకర్తగా అండగా నిలబడుతూ కార్యకర్తకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీని 2024లో 30,000 మెజార్టీతో గెలబోతున్నాం,
ఇది స్ఫూర్తి, ఈ విధంగా చెయ్యండి అని చెప్పి దశ దిశ నిర్ధారించి ఈవేళ అఖండ మెజార్టీకి ఈవేళ నియోజకవర్గంలో గెలుపుకి నాందైన మన చింతకాల విజయబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు చెప్పవలసిన అవసరమైన ఎంతైనా ఉంది. ఆ అభినందనలు ఈవేళ మాకవారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నుంచి తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈవేళ పార్టీ అధికారంలోకి వచ్చే 2 ఏళ్ళు అవుతుంది. పార్టీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నప్పటికి కూడా ఈవేళ రాబోయే మా రాజ్యసభ ఎన్నికల్లో 3 సార్లు ఎంపీ టికెట్ ఇవ్వనప్పటికి కూడా ఎటువంటి నిరాశ చెందలేదు. కాబట్టి మరి మాకవారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఒకటే ఏకాగ్రయంగా తీర్మానం చేస్తున్నాం. మరి ఏదైతే మన చింతకాల విజయబాబు గారి కష్టానికి ఆ యొక్క నాయకత్వానికి గుర్తుగా ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆయన్ని గుర్తించి రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పి మాకవారిపాలెం తెలుగుదేశం పార్టీ ఏకాగ్రయంగా కరతాళంతో తీర్మానం ఆమోదించమని చెప్పి ఈ పెద్దలకి సవినయంగా తెలియజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క తీర్మానాన్ని మరి పై పార్టీకి తీసుకెళ్లవలసిందిగా ఇక్కడ విచ్చేసిన జిల్లా పార్టీ సభ్యులకు సత్వరంగా మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది సార్. తెలుగుదేశం పార్టీకి కోసం ప్రాణ త్యాగమైన చేస్తాననే కుటుంబం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ముందుగా నిలబడిన కుటుంబం మరి ఇవాళ మన చింతకాల అయ్యన్న పదవి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలవడం కోసం అనేక మార్లు 2009 నుంచి 2014 నుంచి 2019 2024 ఎన్నికల్లో మరి ఇవాళ గెలుపు కోసం ప్రయత్నాలు చేసి కోసం క్రియాశీలక పాత్ర పోషించిన కుటుంబంలో ఉన్న వ్యక్తి ఈవేళ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయబాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. పార్టీలో పదవి ఆశించడం తప్పు కాదు, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే పార్టీ నిర్ణయమే శిరోధారి అని చెప్పి ఎటువంటి ఏ పార్టీ వైపు చూడకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్ఫూర్తి తెలుగుదేశం కోసం కష్టపడి నిలబడి తన కష్టాన్ని త్యాగాన్ని చేసిన ఫ్యామిలీ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన విజయబాబు గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 3 సార్లు ఎంపీ టికెట్ ఆశించాం, కావాలని అడిగాం. అయినప్పటికీ కూడా పార్టీ ఉన్న సమీకరణల దృష్ట్యా టికెట్ ఇవ్వనప్పటికీ కూడా ఎక్కడ అధైర్యపడలేదు, ఎక్కడ వెనకం చేయలేదు, ఎక్కడ నిరాశ చెందలేదు. అయినా పార్టీ కృషి కోసం అహర్నిశలు కూడా తెలుగుదేశం జెండా రెపరెపల ఆడాలనే ఉద్దేశంతో ఐటీడీపీ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కార్యకర్తగా అండగా నిలబడుతూ కార్యకర్తకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీని 2024లో 30,000 మెజార్టీతో గెలబోతున్నాం. ఇది స్ఫూర్తి, ఈ విధంగా చెయ్యండి అని చెప్పి దశ దిశ నిర్ధారించి ఈవేళ అఖండ మెజార్టీకి ఈవేళ నియోజకవర్గంలో గెలుపుకి నాందైన మన చింతకాల విజయబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు చెప్పవలసిన అవసరమైన ఎంతైనా ఉంది. ఆ అభినందనలు ఈవేళ మాకవారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నుంచి తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈవేళ పార్టీ అధికారంలోకి వచ్చే 2 ఏళ్ళు అవుతుంది. పార్టీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నప్పటికి కూడా ఈవేళ రాబోయే మా రాజ్యసభ ఎన్నికల్లో 3 సార్లు ఎంపీ టికెట్ ఇవ్వనప్పటికి కూడా ఎటువంటి నిరాశ చెందలేదు. కాబట్టి మరి మాకవారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఒకటే ఏకాగ్రయంగా తీర్మానం చేస్తున్నాం. మరి ఏదైతే మన చింతకాల విజయబాబు గారి కష్టానికి ఆ యొక్క నాయకత్వానికి గుర్తుగా ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆయన్ని గుర్తించి రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పి మాకవారిపాలెం తెలుగుదేశం పార్టీ ఏకాగ్రయంగా కరతాళంతో తీర్మానం ఆమోదించమని చెప్పి ఈ పెద్దలకి సవినయంగా తెలియజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క తీర్మానాన్ని మరి పై పార్టీకి తీసుకెళ్లవలసిందిగా ఇక్కడ విచ్చేసిన జిల్లా పార్టీ సభ్యులకు సత్వరంగా మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది సార్.